దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈనాటి మన విశ్లేషణలో ఈ తీవ్రమైన వడగాల్పుల వెనుక దాగి ఉన్న భయంకరమైన వాస్తవాలను తెలుసుకుందాం. ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. పరిస్థితి తీవ్రతను బట్టి భారత వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు ఇప్పటికే రెడ్, అలాగే ఆరెంజ్ అలర్ట్లను కూడా జారీ చేసింది. న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి డాక్టర్ ఎం అలీగారు ఈ వడగాల్పుల పట్ల ఓ తీవ్రమైన ఆరోగ్య హెచ్చరిక చేశారు. ఎక్కడో పెద్ద అదృశ్య ప్రమాదం ఉంది. తీవ్రమైన వేడి, గాలిలో తేమ తగ్గడం వల్ల కాలుష్యం పెరిగిపోయి శ్వాసకోశ ఇబ్బందులు మొదలవుతాయి. ఆ వేడి, కలుషిత గాలి వల్ల శ్వాస తీసుకోవటం కష్టంగా మారి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు అమాంతం ప్రమాదకరంగా పడిపోతాయి. ముఖ్యంగా ఆస్థమా, బీపీ, ఇంకా గుండె సంబంధిత జబ్బులున్నవాళ్లకి ఈ విపత్కర వాతావరణం మరింత ప్రమాదకరంగా మారుతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? వైద్యులు చెబుతున్న ముఖ్యమైన నియమం ఒకటే: ప్రతి గంటకు కనీసం 1 కప్పు నీళ్లైనా తాగాలి. అసలు దాహం అనిపించకపోయినా సరే శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ప్రతి గంటకు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. డాక్టర్లు ఇస్తున్న మరో కఠినమైన సలహా: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదు. మరి ఇంతటి తీవ్రమైన వడగాల్పులను సురక్షితంగా ఎదుర్కోవడానికి అవసరమైన వైద్యపరమైన జాగ్రత్తలన్నీ మనం నిజంగానే పాటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.